ఎవరైనా మనకు ఈ రంగంలోకి రావాలనుకుంటున్న రైతులకు కానీ యువతులకు కానీ నేను చెప్పే సజెషన్ ఏంటనంటే అండి, మీరు థర్డ్ పార్టీ మీడియేటర్ల మీద డిపెండ్ కాకుండా డైరెక్ట్ హ్యాచరీ నుంచి చిక్స్ని తీసుకోవడం, అదేవిధంగా మేము ఫీడ్ని డైరెక్ట్ త్రూఅవుట్ మొత్తం టోటల్గా కంపెనీ మీద డిపెండ్ కాకుండా బయట నుంచి గిట్ట మనకు సీజనల్గా బయట నుంచి ఏవైతే సజ్జలు కానీ రాగులు కానీ అదేవిధంగా మొక్కజొన్నలు కానీ రైస్ బార్లీ కానీ ఈ మనకు సీజనల్గా ఏ ఫీడ్ అయితే తక్కువకు దొరుకుతుందో ఆ ఫీడ్ని తీసుకొని మనం కాన్సన్ట్రేట్లో కలుపుకొని ఇచ్చుకోవడం మూలంగా మనకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుందండి. ఈ విధంగా మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే కంపల్సరీగా మనకు ఫార్మింగ్లు అనేది నాటుకోడి ఫార్మింగ్లు అనేది లాస్ అనేది జరగదండి. ఓకేనా, మనం ఇయర్లీ యావరేజ్గా క్యాలిక్యులేషన్ వేసుకొని ప్రాఫిట్ని చూసుకోవడం మూలంగా ఏమవుతుందనంటే మనకు కొన్ని లాస్ వచ్చినా కానీ కొన్ని బ్యాచ్లు ప్రాఫిట్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యావరేజ్గా మనం ఎంత వస్తుంది అనేది ప్రాఫిట్ని చూసుకొని రన్ చేసుకోవడం అనేది జరుగుతుందనండి.